నమస్తే అండి. కుర్చీ తాత అందరికీ తెలిసినటువంటి తాతే. ఆయన మాట్లాడినటువంటి మాటలు డైలాగుల రూపంలో డీజేలు కూడా కొట్టారు. చివరాఖరికి మహేష్ బాబు సినిమాలో కూడా పాట అయితే వచ్చింది. అయితే ఇప్పుడు ఈ తాత చనిపోయినాడు. సో ఆయన ఎట్లా చనిపోయినాడు, ఏం కథ, అసలు వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి, ఇంత సడన్గా ఎప్పుడు కూడా బాగానే ఉండేటటువంటి తాత చనిపోవడం వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి అని చెప్పేసి మొత్తం కూడా చూద్దాం. సో ఈ తాత విషయానికి వస్తే కనుక ఇతని పేరంట హైదరాబాద్లోని కృష్ణనగర్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన పేరు వచ్చేసి మహమ్మద్ పాషా అలియాస్ కాలా పాషా అంటారు. సో కృష్ణకాంత్ పార్కులో నడుస్తున్న సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడట. ఈ రోజున కృష్ణకాంత్ పార్కులో నడుస్తున్న సమయంలో కుప్పకూలిపోయాడు. ప్రస్తుతం వేసవి తీవ్రమైనటువంటి వడదెబ్బ సన్ స్ట్రోక్ కారణంగానే ఆయన మృతి చెందాడని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఆయన హఠాన్ మరణం పట్ల సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కావచ్చు, నెటిజన్లు కావచ్చు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట. అదనమాట కుర్చీ తాత చనిపోవడానికి కారణం ఏంటంటే సన్ స్ట్రోక్. సో మామూలుగా లేదు, గత 2 రోజుల నుంచి ఎండ కొడతా ఉంది. సో ఇంట్లో కూర్చున్నా కానీ దూల తీరిపోయేంత శాఖ అయితే వస్తుంది అనమాట. అంటే ప్రతి ఒక్కరూ కూలర్లు, ఏసీలు పెట్టుకోవాల్సిందనే విధంగా పరిస్థితి అయితే ఉందన్నమాట. ఆయన ఏజ్ కూడా చాలా పెద్దదిగానే ఉంటుంది. దాదాపు ఒక 60 years ఎబవ్ ఉన్నటువంటి పెద్ద ఆయన బేసిక్గా భిక్షాటం చేస్తూ ఉంటాడు, అడుక్కుంటూ ఉంటాడు. కానీ అలాంటి క్రమంలోనే కొంతమంది ఇంటర్వ్యూలు చేయడం, దాంతో ఆయన వైరల్ అవ్వడం, ఫేమ్ తెచ్చుకోవడం అయితే జరిగిందనమాట. సో ఈయన నిజం చెప్పాలంటే రాత్రి వైరల్ అయినాడు. ఆయన చెప్పినటువంటి ఒక స్టోరీ, మెడలు ఇరగొట్టినాను, తర్వాత కుర్చీ మడత పెట్టి కొడితే, ఇలాంటి డైలాగులు అన్నీ కూడా అనమాట. సో మొత్తానికి మహేష్ బాబు గారి సినిమాలో పెట్టడం అయితే జరిగింది, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలో. అయితే ఏంటంటే గతంలో కూడా కుర్చీ తాత చనిపోయాడని చెప్పి సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు అయితే వచ్చినాయి అనమాట. అప్పుడు ఆయన బయటకు వచ్చి నేను బతికే ఉన్నాను, తప్పుడు వార్తలు నమ్మొద్దని చెప్పాడు. ఈసారి నిజంగానే ఆయన వడదెబ్బకు గురే హఠాన్ మరణం చెందడం జరిగిందనమాట. ఆయన కుటుంబ సభ్యులు చాలా వెలిపించడం అయితే జరుగుతూ ఉంది. కృష్ణకాంత్ పార్కులో నడుస్తూ ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయినాడట ఈ తాత. సో అది మొత్తానికైతే చనిపోయినాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాడు.